ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకున్నాము. ఈ రోజు అయితే మేము పనీర్ బిర్యానీ తిండి పోటీ పెట్టుకుంటున్నాము. ఇది నేను ఇంట్లో చేసిన పనీర్ బిర్యానీయే. సరే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మా ఆయన పక్కన కూర్చుంటే నాకు మాటలే రావన్నమాట. అట్లా అందుకనేసి స్టార్ట్ చేసేద్దాము. పొద్దున్న నుంచి వెయిటింగ్, ఎప్పుడెప్పుడు తిండి పోటీ పెట్టుకొని పనీర్ బిర్యానీ తిందామా అని. ఇక్కడ నేను పనీర్ బిర్యానీ 2 ప్లేట్స్లో సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. మీకు కూడా క్లోజప్లో చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. చూడండి, పుల్లలు పుల్లలుగా రైస్ చాలా బాగుంది కదా. పనీర్ కూడా చాలా మంచిగా ఫ్రై చేసి వేసిన అనమాట బిర్యానీలో. చూడండి, ఇక్కడ నేను రైతా కూడా చేశాను. ఇందులో ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, క్యారెట్, బీట్రూట్ వేస్ట్ చేశాను. ఈ రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి ఏంటిది, ఓడిపోయిన వాళ్ళకి ఏంటిది అని అంటే, గెలిచిన వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ నేను గెలుస్తాను అనుకో, నీలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటిది అనేది చెప్పాలన్నట్టు. నువ్వు గెలిచినావు అనుకో, నాలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటిది అనేది చెప్పాలి. తర్వాత పరిణామాలు వేరే విషయము. అర్థమైందా? ఓకేనా? ఖచ్చితంగా చెప్పాలి మరి. ఇంత బిర్యానీ చూసారా? ఊరా బిర్యానీ పెట్టుకున్నాం ప్లేట్ నిండా. ఇదంతా తింటామా తినమా చూడాలి. ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. బిర్యానీ ఒక పీస్ లేకుండా మొత్తం తినాలి. మావాడైతే వచ్చిండు. ఎవరు గెలుస్తారు అనుకుంటానవరా? తక్కువ ఉన్నదా? లేదు, సమానంగానే పెట్టినా. అసలు ఇంత బిర్యానీ మనిషి అన్న వాళ్ళు ఎవరన్నా తింటారా? అవునా? ఓకే ఓకే. కొంతమంది మనం తొందర తినకపోతే ఏంటి తొందర తింటలేరు, తిండి పోటీ అని పెట్టుకున్నారు అని అంటారు. అందుకని మనం తొందర తిందామండి. ఓకేనా? కొంతమంది మా మాటల కోసం చూస్తారు, కొంతమంది అయితే ఓన్లీ తిండి పోటీ కోసమే చూస్తారు. ఇంత బిర్యానీ మనిషి అన్న వాళ్ళు ఎవరైనా తింటారా, తింటుంటారా? అందుకనేసే ప్లాన్ చేసి ఒక బాక్స్ అయితే బోర్లిచ్చి పెట్టడం జరిగింది ఇందులో. ఎందుకంటే మేము ఎప్పుడు ఇంతగానో బిర్యానీ అయితే తినలేదు. అయితే చాలా ఎక్కువ ఉంటేనే జనాలు చూస్తారు అన్నట్టు. అందుకని ఫస్ట్ అయితే అలా చూపించినాము. కాకపోతే ఇందులో చాలా పెద్ద బాక్స్ ఉంది. ఎప్పుడన్నా తిన్నావా ఇంత ఎక్కువ బిర్యానీ? కదా, మేమైతే చాలా తక్కువ తింటాము. కాకపోతే ఇట్లా ఎక్కువ పెడితేనే చూస్తారు అన్నట్టు. చూడండి మధ్యలో. సో ఇప్పుడైతే తొందర తినేస్తాము. చూడాలి ఎవరు గెలుస్తారో. మరి ఏం మైనస్ పాయింట్ చెప్తాడో మా ఆయన నా గురించి వినాలి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మంచి కామెడీ షార్ట్స్ చేస్తానా, చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పనీర్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా బాగా చేసిన. ఏమంటావు? చాలా బాగుంది. చాలా సూపర్గా ఉంది. అరే, మా బిర్యానీ కనవనిస్తావా రా వాళ్ళకు? నువ్వే ఉంటావా? చోట్రాజు వీడియోస్ కూడా చూడండి. షార్ట్స్ చాలా బాగుంటున్నాయి. మీకు నచ్చుతున్నాయా చోట్రాజు వీడియోస్? మా ఆయన అయితే ఒకటే నవ్వుడు ఆ చోట్రాజు వీడియోస్ చూసి పిల్ల నవ్వుతాడు. నైట్ నిద్రలోంచి కూడా లేచి బ్లాక్ అయింది చూడండి. ఆ బ్లాక్ అయింది, అది బ్లాక్ మొత్తం బ్లాక్. సమ్మర్లా బ్లాక్ అయిన వీడియో వీళ్ళు బ్లాక్ అవుతారు కదా. సమ్మర్ షార్ట్ ఒకటి పెట్టినా, అందులో వీళ్ళు బ్లాక్ గా వేస్తారు అన్నట్టు. ట్యాన్ అవుతుంది వీళ్ళకి. మేము ఫోన్ చూస్తూ ఉంటాం, అప్పుడు మమ్మీ ఆడుకోమంటే మేము మళ్ళీ చాక్లెట్ చూసుకొని అత్తమాది బ్లాక్ కాదు చాక్లెట్ మా మమ్మీ పూసి మళ్ళీ రప్పిస్తాం. మేము బయట నుంచి. అరే, అట్లా అన్ని సీక్రెట్స్ చెప్పొద్దురా. చాక్లెట్ కాదు, వేరే ఏం కాదు. మేమైతే ఎప్పుడు ఫుడ్ని మెల్లగానే తింటాము. ఈ వీడియో కోసం తొందర తింటాము. మీరెవరు ఇంటి దగ్గర తొందర తినడానికి ట్రై చేయకండి, గొంతులో ఎరుకుతుంది. ఎంత మెల్లగా తింటే అంత మంచిదట ఫుడ్.
పెద్ద పెద్ద బుక్కలు తింటే వామిటింగ్ వస్తుంది. చిన్నపిల్లలకైతే వామిటింగ్ వస్తుంది, మాకైతే కాదు. గొంతులు ఇరుకుతుంది, ఆ. పిల్లలకి కూడా ఇరుకుతుంది. ఉమ్. అయిపోతుంది ఇది తొందరగానే, అంటే ఎక్కువైందా తినాలన్నా నా ప్లేట్లో. ఇప్పటిదాకా చెప్పిన ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఇది చేయాలి తక్కువ. అయితే కొంచెం హస్బెండ్కి వేద్దాము. పనీర్ పీసెస్ అయితే మంచిగా మెత్తగా చాలా బాగున్నాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. నచ్చిందండి మీకు? చాలా బాగుంది, సూపర్. ఎక్కువ మా ఆయన ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాడు, ఈయనకి ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ. ఫంక్షన్లో తిన్నట్టున్నదా, అందుకంటే బాగుందా? బాగుంది ఫంక్షన్లో. వినబడది వాళ్ళకి, కొంచెం గట్టి చెప్పండి. ఫంక్షన్లో ఎక్కువ తినలేము మనం, మొహం కొడుతుంది వాటిగా, ఇంకా చాలా బాగుంది, న్యాచురల్గా చేసేదా. ఒకసారి వీడియో అంటే పన్నీర్ బిర్యానీ వీడియో కూడా తీసి పెడతాం, చూడండి. అర్జున పడుతావు దిగు. పిల్లగాన్ని పెట్టుకొని మీరు ఇద్దరే తింటారు అని అనుకోకండి, ఆల్రెడీ మనకి తినిపించినాము, తినిపించిన తర్వాతనే తింటాము. కొంతమంది అట్లా కూడా కామెంట్ చేస్తారండి. ఏం మాట్లాడుతలేవేంది నువ్వు? అందరు అనుకుంటారు ఏమైనా వదిలిపోతూ కావచ్చు, వీళ్ళు ఆయనేమో సైలెంట్ ఉన్నాడని. ఇంట్లోనేమో రివర్స్ అయ్యాయి, నువ్వే ఎక్కువ వదిలిపోతుంది, నేనే సైలెంట్గా ఉంటా. నో కమెంట్స్ ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా. ఫస్ట్ గెలవాలి అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, అందుకని ఏం మాట్లాడు. ఈ బీట్రూట్ రైతా, ఈ రెసిపీ కూడా కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. తొందర తిని మా ఆయన నాలో ఏం మైనస్ ఉంది అని అనుకుంటాడో చెప్పించుకోవాలి. చెప్పిన తర్వాత దాన్ని బట్టి దాన్ని మార్చుకోవాలి. ఇట్లా మనలో ఏదైనా మైనస్ ఉంటే వాళ్ళు చెప్పలేదు అనుకోండి, అడిగి తెలుసుకొని మనం మార్చుకున్నామంటే లైఫ్ చాలా బాగుంటుంది హస్బెండ్ వైఫ్కి. వీళ్ళ కోసం మనం ఎందుకు మారాలని ఎప్పుడు అనుకోవద్దు కదండి. యాక్చువల్గా ఎడమ చేతితోటి పట్టుకొని తినద్దట, ప్లేట్ ఎడమ చేతితో పట్టుకొని తినద్దట. తినే పద్ధతి ఏంటంటే చక్కల ముక్కలు పెట్టుకొని తినాలట ఎప్పుడైనా కూడా, ఫుడ్ తినేటప్పుడు కదా. నేలపైన కూర్చొని మేము నేలపైన కూర్చొని తిందాం అనుకున్నాం కానీ స్టాండ్ కరెక్ట్గా లేదని చెప్పేసి ఇక్కడనే పెట్టుకొని తింటాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, సో దట్ మా ఆయన మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. బిర్యానీ కొంచెం తెచ్చినప్పుడు అబ్బా ఇంకింత తెస్తే మంచిగా ఉండు రెస్టారెంట్ ఉండి అని అనిపిస్తుంది. ఇంట్లో చేసినప్పుడు మనకి ఇష్టమైనంత చేసుకుంటాం, కానీ బయట నుంచి తెచ్చేటప్పుడు ఇంకింత తెస్తే బాగుండు, తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఉన్నా కూడా అసలు తినబుద్ధి అయితే లేదు కదండి. అవును. ఇప్పుడు మా ఆయన దాకా తిని చూపించాలా నేను? నాలాగా నువ్వు తిని చూపించాలి, నీలా నేను తిని చూపిస్తా, ఓకేనా?
ఇట్లా ఒక వేలు లోపలికి పెట్టి కరెక్టేనా? నాలా దీన్ని చూపించండి. నువ్వు ఇట్లా లోపలికి పెడతావు వేలు, ఇట్లా లోపలికి క్షేమంగా లోపలికి చేస్తాను. ఈ వేలుతోటి లోపలికి ఇట్లా విడుస్తావు. బట్ నేను వేలు పైన పెడతా, ఫుడ్ పైన. మనిషికో స్టైల్ ఉంటుంది తినే స్టైల్. కొందరు వీడియోస్లో అయితే ఫుడ్ మొత్తం ప్లేట్ నిండా పెట్టుకొని ఇట్లా ఇంత పెద్ద పెద్ద బుక్కలు పెట్టుకొని తింటారండి. చూసినావా నువ్వు అలాంటి వీడియోస్? చూసినావా? స్టైల్ వాళ్ళని తప్పు పెట్టడానికి ఏం లేదు, కానీ మా డాడీ కూడా అంతే. మేము చిన్నప్పటి నుంచి చూస్తాను మా డాడీని ఇట్లా పెట్టుకొని తింటాడు, ఇంత పెద్ద పెద్ద బుక్కలు పెడతాడు. మా డాడీలో తినేటప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మస్తు సేపు నములుతాడు ఆ బుక్కల్ని, మొత్తం పిప్పయ్యే వరకు నములుతాడు. ఒక 2 గంటలైనా సరే కూర్చొని తింటూ ఉంటాడు. మీ నాన్నగారి గురించి చెప్పండి. తొందరగా కంప్లీట్ చేస్తాను. అంతేనా? ఈరోజు మా జీర్ణశక్తి అనుకుంటుంది కావచ్చు మస్తు పని పెట్టిల్లు మాకు అని, ఎందుకంటే ఇది అరగడానికి అంత టైం పడుతుంది కదా, ఇంత ఎక్కువ తిన్నాం ఈరోజు. నీ జీర్ణశక్తి ఏమంటుంది? సేమ్ ఫీలింగ్? ఏం చేయాలంటే జీర్ణశక్తి ప్లీజ్ ఫీల్ కాకు, కొంచెం ఎక్స్ట్రా శక్తిని తెచ్చుకొని అరిగించు అనాలి. స్ట్రాంగ్ సోడా అవుతుంది కానీ రేషన్ కాదు. ఆల్రెడీ ఇదే మొత్తం ఘోరంగా తిన్నాము, ఇంకా సోడా అసలే ఆరోగ్యానికి హానికరం. ఇది ఇంత తినుటే ఆరోగ్యానికి హానికరం, ప్లస్ సోడా ఆరోగ్యానికి హానికరం. 2 కలిపి తీసుకుంటావా? సోడా లేదు, ఏం లేదు, నిమ్మకాయ షర్బత్ చేసిస్తే తావు. చూడండి, నా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కడుపు అయితే ఫుల్ టైట్ అయిపోయింది. ఇప్పటికే దర్వాజాలు పట్టకుండా ఉన్నా, దర్వాజా లోపల నుంచి వెళ్తా అంటే దర్వాజానే పిగిలిపోయేటట్టు అయిపోతుంది కావచ్చు ఈ విధంగా రోజు తింటే మాత్రము. ఇంకా ఇప్పుడు హస్బెండ్ చెప్తారు, కొంచెం ఇటెట్ కూర్చోండి, కనబడతలేరు. నేను కూడా ఇటేసుకుంటా, లేకపోతే మీ హస్బెండ్నే జరుపుతాను, నువ్వు జరుగుతలేవు అంటారు కొంతమంది. అయితే చెప్పండి ఇప్పుడు, ఏంటి నాలో మార్చుకోవాల్సింది? నీకు నచ్చని విషయం ఏంటి చెప్పాలి, నేనే గెలిచిన కాబట్టి. ఇది కూడా లేటేనా? ఫుడ్ లేటే, చెప్పడం లేటే. చెప్పాల్సిందేనా? అవును, గెలిస్తే నేను అడిగింది నువ్వు చెప్పాలి. సే డ్యూడ్. అంతగానో ఘోరంగా పెద్ద పెద్ద విషయాలు చెప్పకు, కొంచెం నాతో సాధ్యమయ్యేది చెప్పు, అర్థమైందా? ఏదో ఛాన్స్ దొరికింది కదా, ఇక మంచి పని అయింది అని చెప్పి. అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి, కాకపోతే మనీ సేవింగ్ ఒకటే లేదు. అఫ్కోర్స్ అందరికీ ఉంటుంది ఆడవాళ్ళకు, కానీ చాలామందికి చూసిన ఉంటుంది. అవసరానికి మించి కూడా ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు, అంతే. అది ఒకటే అనవసరంగా చేతిలో రూపాయి ఉంచుకోదు, ఎన్ని పైసలు ఇచ్చినా కూడా అవి మళ్ళీ కనబడాయి. అందరూ పోపుల డబ్బాల మసాలా డబ్బా. మా ఆయన బాధ ఏంటంటే పోపుల డబ్బాలో పెడితే ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు, నువ్వెందుకు ఖర్చు చేసుకుంటావు? దాచి పెట్టుకుంటారు, ఇట్లా ఏమో దాచుకునే అలవాటు లేదు. సో ఎన్ని ఏ బ్యాగ్లో పెట్టినా కూడా మళ్ళీ అవి కిరాణా షాప్కి వెళ్ళాల్సినవి అవి. మరి కిరాణా షాప్లో అక్కడ ఐటమ్స్ రా అని పిలుస్తాయి నా మన అక్కడ దాచి పెడతాయి, షాప్ వాళ్ళ ఉండిలో దాచి పెడతాయి. అవి రమ్మని పిలిస్తే నేనేం చేస్తా? వాళ్ళు మాట్లాడుకుంటారు. కిరాణా షాప్లో సామాన్లు నా మనీ ఇద్దరు మాట్లాడుకొని రమ్మంటాళ్ళు వెళ్తాళ్ళు. నేనేం చేయాలి దానికి? సరే, నీకోసం ఇక్కడ నుంచి మార్చుకుంటుంది అదొక అలవాటు. కాకపోతే నాకు ఈయన ఇచ్చేదే చాలా తక్కువ అమౌంట్, అది కూడా మనం ఖర్చు పెట్టుకోకుండా ఏ ఏజ్లో చేయాల్సిన పనులు ఆ ఏజ్లో చేస్తేనే బాగుంటాయి. కొన్ని రోజులు అయిన తర్వాత మనం మంచిగా డ్రెస్అప్ అవుదాము అది ఇది అని అంటే కుదరది. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏ బట్టలు వేసుకోవాలంటే కొందరు చూస్తారు కదా, అంటే చాలామంది వేసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం డ్రెస్సులు కొన్ని రోజులు అయిన తర్వాత వేసుకోలేము. అది ఇప్పుడు నేను కొంచెం మనీ
అనేది సేవ్ వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇష్టమైన డ్రెస్సెస్ కొనుక్కుంటా. సరే, ఆ విషయంలో నీకు బాధ అవుతుంది అని అంటే మార్చుకోవాలి అని అనుకుంటే నేను మార్చుకుంటుంది. అదేం కాదు, చెప్తున్నా అంతే, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్తున్నా. సరే, అయితే నువ్వు ఇచ్చిన 200-300 నేను మళ్ళీ పోపుల డబ్బాలో పెట్టి నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేసి, ఓకేనా, ఇస్తా. లేకపోతే నువ్వే వచ్చి పోపుల డబ్బాలో తీసుకో. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే అసలు మా ఇంట్లో పోపుల డబ్బానే లేదు. ఎక్కడ పెట్టాలి చెప్పు. పోపుల డబ్బానే లేదు. ఫస్ట్ పోపుల డబ్బా కొనుక్కరా, ఓకేనా. కొనుకొచ్చిన తర్వాత నేను అందులో ఈ 200-300 పెడతా. పెట్టిన తర్వాత నువ్వు వాడుకో, ఓకే ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మా వీడియో. అయితే మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కాకపోయినా ఇంకో వీడియో అయినా నచ్చొచ్చు కదా. బాయ్. ఓకే అండి.